నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక చోట ఒక చర్చ్ బిల్డ్ చేయాలి. చర్చ్ బిల్డ్ చేయాలంటే నేను అప్పటికే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కట్టి అమ్మేవాడిని, నేను కన్స్ట్రక్షన్లో ఉండేవాడిని. అది వదిలేసి సేవకు అనమాట. నాకు కన్స్ట్రక్షన్ తెలుసు కాబట్టి మా దగ్గరలో చర్చ్ కడుతున్న పాస్టర్ గారు నన్ను పిలిచారు. నువ్వు ఇలాగ ఇది చేస్తున్నావు కదా, దీనికి చర్చికి ఏదన్నా ప్లాన్ ఇవ్వి అని. ప్లాన్ ఇవ్వంటే నేను అక్కడ ఉన్న కొలతలు, అక్కడ ఉన్న అవకాశం, రోడ్ ఫేసింగ్, వీటన్నిటిని బట్టి ఇలా అయితే బాగుంటుందండి, అన్ని రకాలుగా ఇలా వాడడానికి, ఇలా వెళ్ళడానికి ఇవన్నీ చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు కదా, నైరుతిలో బరువు పెట్టేశారేంటి మీరు, బలిపెట్టం, నైరుతిలో బరువు పెట్టకూడదు కదా అన్నాడు ఆయన. నాకు ఒకసారి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు నేను అంటే బిల్డింగ్స్ కడతాను కాబట్టి నాకు వాస్తు బాగా తెలుసు. ఎవడెవరినో తీసుకురావడం ఎందుకని నేనే వాస్తు శాస్త్రాలు చదివేసుకుని నేనే వాస్తు చూసుకునేవాడిని. ఎవరన్నా కావాలంటే చెప్పేవాడిని వాళ్ళకి, ఎందుకంటే అమ్మేసే బిల్డింగ్ కాబట్టి నేను నమ్మను. కానీ నా కన్స్ట్రక్షన్ కాబట్టి అలా కట్టాలి, దాని గురించి నేను తెలుసుకున్నాను. సో మనకేం ఉంటుందంటే వాస్తు, మనకేంటి ప్రాబ్లం, బలేవాడివి అలా అనకూడదు, వాస్తు ప్రకారం కట్టలేనందుకు. అలాగే నా ఫ్రెండ్ అలాగే వాస్తు ప్రకారం కట్టలేదు బిల్డింగు, వెంటనే సంఘం 2 ముక్కలు అయిపోయింది, సంఘం చీలిపోయింది అని చెప్పి నాకు అసలు అర్థం కాలేదు. ఒక సేవకుడు దేవుని శక్తి ఏంటో లోకానికి చెప్పడానికి బయలుదేరిన సేవకుడు దేవుని శక్తి మీద ఆధారపడకుండా నైరుతికి భయపడి, నైరుతి అంటే నివృత్తి అనే దేవత అక్కడ ఉంటాడు, ఆ దేవత వలన ఆ దేవతకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి హాని చేస్తాడు. ఆగ్నేయం అగ్నిదేవుడు ఉంటాడు, అక్కడ మనం అగ్ని పెట్టకపోతే, మంట పెట్టి వంట చేయకపోతే ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు వచ్చేస్తాయి. వాయువ్యం ఖాళీ పెట్టకపోతే గాలిదేవుడికి కోపం వస్తుంది. ఇదేంటిది ఇలా అందరూ కోపం వచ్చింది. వస్తే ఏంటి, ఒకవేళ ఉన్నారనుకుందాం, లేరు ఉన్నారనుకుందాం, వాళ్ళ కోపం వస్తే ఏంటి, మనలో ఉన్నవాడు వాళ్ళకన్నా గొప్పవాడు కదా, వాళ్ళకన్నా గొప్పవాడు. సకల దేవతలు ఆయన ముందు సాష్టాంగ పడతారని రాయబడింది. దేవుని చూసి గజగజ వణికి సాష్టాంగ పడే వాళ్ళని చూసి పాస్టర్ గజగజ వణుకుతుంటే ఎందుకు వీళ్ళు సేవ చేయడం, నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను అప్పుడు ఒక విశ్వాసిని నాకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నాకు మనసులో చాలా బాధ. ఏం చెప్పడానికి వచ్చారు, ఏం జరుగుతుంది, చాలా బాధేసింది. అదొకటే కాదు, తర్వాత నా లైఫ్లో ఎంతోమంది పాస్టర్లు వాళ్ళ రాశికి, వాళ్ళ నక్షత్రానికి తగిన ఉంగరాలు పెట్టుకునేవాళ్ళు, పొళ్ళు, గోమేధికమని, పగడమని, అలాంటి పొడులు ముత్యమని పెట్టుకునేవాళ్ళు. ఏంటిది అర్థం అవ్వలేదు నాకు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శ్రావణం చూసుకుని మంచి రోజులు చూసుకుని, ముహూర్తాలు చూసుకుని, ఇది ఈరోజు మంచిది, ఈ టైం అయితే బెటరు, పగలు ఏ టైము అమృత గడియలు ఉన్నాయి, ఏ టైంలో రాహుకాలం ఉంది, ఇవి చూసుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆచార సాంప్రదాయాలన్నింటినీ జాగ్రత్త కొనసాగిస్తూ, నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాస్టర్, అసలు తాళి ఎందుకు ఉంటుంది సార్ క్రిస్టియన్ మ్యారేజ్లోనే అని అడిగాను. ఆయన పైనుంచి కిందకి ఎలా చూశాడంటే ఏదో గ్రహం నుంచి పడిపోయిన వ్యక్తిని చూసినట్టు చూశాడు. వీడు భారతదేశంలో ఉన్నవాడేనా, ఇంకో దేశం నుంచి వచ్చాడా అన్నట్టు చూశాడు. ఆయన అంటాడు, ఇండియాలో అందరూ ఎక్కడ కట్టుకుంటున్నారు సార్, ఇండియాలో అంతా ఉండదు, ఓన్లీ 2-3 స్టేట్స్ మాత్రమే ఎక్కువ ఉంటుంది, మిగతా 4 స్టేట్స్లో తక్కువ ఉంటుంది, మిగతా 23 స్టేట్స్ అసలు ఎక్కడ తాళనే ప్రస్తావన ఉండదండి. ఎంత చెప్పు, అతనికి అది గౌరవం, అతనికి అది ఇష్టం, ఆ ఆచారం అతనికి ఇష్టం అని అంటాడు కదా. పాస్టర్ అమ్మగారికి తాళి ఉందండి అంటాడు. తాలిబొట్టులో అసలు శతమానాలు 2, ఒకటి శివుడికి ఒకటి పార్వతికి గుర్తు. అంటే శివపార్వతులను మెల్ల వేసుకుని ప్రార్థన చేస్తున్నారనమాట పాస్టర్ గారు. ఏం జరుగుతుందో చూడండి. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టని సేవకులు, ఆచార సాంప్రదాయాలను మానని సేవకులు ఉన్నారు మన మధ్యన.